తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టి బీసీలకు 42% రిజర్వేషన్ను అమలు చేయాలి అని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసి దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ నాయకుడు తీసుకున్నటువంటి చారిత్రాత్మకమైన సంచలనమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీల పక్షపాతం వహిస్తుంది అని నిరూపించిన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారత్ జోడో యాత్రలో దేశంలో కులగణన చేపట్టాలి అని ప్రత్యేక డిమాండ్ చేసిన భావి ప్రధాని రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కొమ్మెపల్లి మండలం కొత్తలింగాలలోని మాజీ మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి విగ్రహం వద్ద రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ మండల బీసీసీల అధ్యక్షులు చల్లా మల్లయ్య అధ్యక్షతన జరిగిన పాలాభిషేకంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, రాజకీయాలు, పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీలకు న్యాయం చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారని మల్లిబాబు యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామరెడ్డి, జగన్నాథ్ రెడ్డి, మేకపోతుల మహేష్, దమ్మలపాటి సత్యం, పాటిబండ్ల ప్రసాద్, దేవండ్ల రామకృష్ణ, బాలు, బాబు, రాంబాబు, కమటం వెంకటేశ్వర్లు, సబరీనాథ్, జక్కంపూడి వెంకటేశ్వర్లు, వెట్టా శ్రీను, నాగయ్య, రమేష్, సులోచన, విశ్వనాథం, బొడ్డు లక్ష్మీనారాయణ, బాలుసౌరి, రమణ, మొగిలి శ్రీను తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా పాదయాత్ర చేసుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ కష్టాలు తెలుసుకొని ప్రజల దగ్గరికి ఆ కష్ట సుఖాలు తెలుసుకొని బీసీ గురించి అర్థం చేసుకొని బీసీ కులగణన రాష్ట్ర ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఆయన ఆశీస్సుతోటి అసెంబ్లీలో తీర్మానం చేసి పైకి కేంద్రానికి పంపించి అఖిల పక్షాలన్నింటినీ ఒప్పించి మన రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మన మండల మంత్రివర్యులు అందరూ కూడా ఆమోదం తెలిపి అసెంబ్లీలో పంపించి కేంద్రం భయపడి ఈ తెలంగాణ ఫార్మాల దేశం మొత్తం ఈ రోజున చేసిన ఘనత అంటే ఇది రాహుల్ గాంధీ పాదయాత్ర, రాహుల్ గాంధీ మన పార్టీ విజయం అని చెప్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ పెద్దలందరికీ నమస్కారం. డీసీసీ పిలుపు మేరకు మరి ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య గారి పిలుపు మేరకు మరి ఈరోజు మరి భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేపట్టి ఈ భారతదేశంలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి మాకు ఒక రూపకల్పనకు వచ్చి ఒక ఆలోచన చేసి మరి భారతదేశంలో మరి 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 77 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా బీసీలుగానే మిగిలిపోయారు. బీసీలని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాం తప్ప బీసీలు ఎక్కడ అభివృద్ధి చెందలేదు. బీసీలు అభివృద్ధి చెందాలంటే మరి బీసీ కులగణన జరగాలని ఒక ఆలోచనతోటి, ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి జోడో యాత్రలో ఆలోచన చేసి మన రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి అన్ని రాష్ట్రాలకు కూడా పిలుపునిస్తే మరి ఈ భారతదేశంలో మొట్టమొదట మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఏఐసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి బీసీ కులగణన చేయాలని మరి తీర్మానం చేసి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి మరి కేంద్రానికి పంపించినటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన రోజు మనమంతా కూడా అన్ని గ్రామాలలో, మండలాల్లో కూడా మనం పాలాభిషేకాలు చేశాం. కానీ ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పి 11 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ రోజు బీసీలు కనపడలేదా అని చెప్పి సందర్భంగా మరి బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. మరి 11 సంవత్సరాల తర్వాత మరి రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీల కులగణన చేసి మరి బీసీలకి 42% చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ నేను కేంద్రం ఒప్పుకోపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాట ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు. మరి మనటువంటి ఏదైతే మినిస్టర్స్ మరి అందరూ కూడా మరి మనకి మన రోజు కల్పించారు. మరి వారందరినీ కూడా ఈరోజు మరి బీసీలంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వాళ్ళందరూ రుణపడి ఉంటారు. మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మరి ఈరోజు
మరి భారతదేశం అంతా కూడా కులగణన చేస్తానని కాలయాపన చేసి మరి రోజులు గడపకోకుండా తక్షణమే మాట ప్రకారంగా మరి అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేసి మరి చట్టబద్ధత కల్పించి మరి ఏదైతే రిజర్వేషన్ బీసీలకు కల్పించి మరి బీసీలకు కూడా మరి చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజు కామేపల్లి మండలంలో మరి నిర్వహించినటువంటి మరి బీసీ సెల్ అధ్యక్షుడు చెల్లమల్లయ్య గారు అధ్యక్షన మరి అదేవిధంగా మండల అధ్యక్షులు గింజల నరసింహారెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ దమ్మలపాటి సత్యం గారు పిఎస్సిఎస్ అధ్యక్షులు హనుమంతరావు గారు బీసీ నాయకులు మహేష్ గారు జగన్నాథరెడ్డి గారు మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి లక్ష్మీనారాయణ గారు మరి పిఎస్సిఎస్ ఉపాధ్యక్షులు రాంబాబు గారు మరి పార్టీ ఈ గ్రామ శాఖ అధ్యక్షులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి బీసీలకు మీరందరూ కూడా సంఘీభావం తెలపడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రన్సార్లందరూ కూడా కామేపల్లి మండలం తరఫున ఉదయపూర్వక నమస్కారాలు. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం, నాయకత్వం.